ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అఫ్ కోర్స్ రాష్ట్రంలోనే కాదు, యాక్చువల్లీ దేశవ్యాప్తంగా కూడా ఆర్ ఎలక్షన్స్ అనగానే లేదంటే పార్టీల వైజ్ అనగానే ఎవరి వర్సెస్ ఎవరు అంటే రెండు నేషనల్ పార్టీస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కానీ పర్టికులర్గా ఈసారి అండ్ ఈ రోజు ఏం జరిగింది అంటే, మొన్న 4-5 రోజుల క్రితం ఢిల్లీకి సంబంధించిన ఒక నాయకుడు ప్రియాంక గాంధీ మీద కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. అండ్ ఈరోజు గాంధీ భవన్ మీద దాడి, ఆ తర్వాత బీజేపీ ఆఫీస్ మీద దాడులు చేసుకున్నాయి ఇరు పార్టీస్. మాట్లాడదాం. మనతో పాటు రియాక్ట్ కావడానికి బీజేపీకి సంబంధించిన నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏం సార్ ఏం జరుగుతోంది? ఇట్లా పార్టీలు కొట్టుకోవడం ఏంది సార్? అదే కాంగ్రెస్ పార్టీకి చేతలు చేత కాదు, మాటల మీదనే లొల్లి. అభివృద్ధి మీద మాట్లాడినారు. అక్కడ మాట్లాడినటువంటి క్యాండిడేట్ కూడా అభివృద్ధి రోడ్లను కంపేర్ చేస్తూ మాట్లాడినారు. గతంలో మీరు వినే ఉంటారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు హేమమాలిని చీక్స్ మీద మాట్లాడినప్పుడు మాత్రం వీళ్ళు చాలా నవ్వుకున్నారు. పార్లమెంట్లో అందరూ ఉన్నారు కదా. సో ఆ రోజు హేమమాలిని మీద లల్లు ప్రసాద్ యాదవ్ కామెంట్స్ ఏమో వీళ్ళకు చాలా ఆనందాన్ని ఇచ్చినాయి. ఈరోజు రోడ్లను కంపేర్ చేస్తూ ప్రియాంక గాంధీ గారి మాటలు అన్నందుకు క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అపలైజ్ చేసినారు కదా. సరే, ఆ రోజు అభివృద్ధిని కంపేర్ చేయడానికి మాత్రమే వారు మాట్లాడినారు. దీంట్లో అబ్యూజివ్ వర్డ్స్ లేవు, ఏం లేవు. వాళ్ళలాగా గతంలో సజ్జన్ కుమార్ ఇది సిక్ రాయిట్స్ మీద ఏమన్నాడు, కూన్ కా బదులా కూన్ సే లేంగే అన్నాడు. అది ఎంత హారబుల్ స్టేట్మెంటు. ఆ తర్వాత కమల్నాథ్ గారు ఇమార్తి దేవిని ఏమన్నారు, ఆ రోజు ఐటెంతో పోల్చినారు. ఆ తర్వాత మనం గతంలో దిగ్విజయ్ సింగ్ గారు జర్నలిస్టులను అన్నారు, కిత్నా సుందర్ హై, ఇంటెలిజెంట్ హై అని చెప్పి ఫిమేల్ జర్నలిస్టులను మాట్లాడినారు. సో తర్వాత వారు నాలుక గరుచుకొని అపోలైజ్ చేసి అసలు కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని అయితే నీచ్ ఆద్మీ అని అన్నారు కదా, చాయ్ అన్నారు, వాచ్మెన్ అన్నారు, ఏమేమన్నారు. ప్రతి ఎన్నికలకు ఒక డైలాగ్ తీసినారు. చిన్న కుర్రాడు రాహుల్ గాంధీ మోడీని అంత వయసు ఆయనను పట్టుకొని అంత సక్సెస్ఫుల్ రేట్ ఉన్నటువంటి ఓ ముఖ్యమంత్రిగా పనిచేసి మామూలు కార్యకర్త స్థాయి నుండి చాయ్ అమ్మి ఈరోజు దేశానికి ప్రధాని కాగలిగినాడు 3 సార్లు. అటువంటి ఆయనని ఎన్ని మాటలు పార్లమెంటు వేదికగా అన్నారు, ఎన్ని భరిస్తూ ఉన్నాం. చిన్న పిల్లవాడైనా సరే ఏదో తెలిసి తెలియక అపరిపక్వత అన్నారు. ఆ రకంగా రాజకీయాలలో ఏదో ఒక మూలన ఒక కామెంట్ జరిగితే ఈ అపోలైజెస్ బీజేపీ వాళ్ళం కాబట్టి మేము వెంటనే అపోలైజ్ చెప్పినాం. సో దాన్నే ఇది చేసుకొని ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలలో ఇంకా రిపీటెడ్గా పోవాలనే ఉద్దేశంతో ఇంకా వల్వల్ చేసి సోషల్ మీడియాలో ఆ కాంటెక్స్ట్ని డిఫరెంట్గా చూపించి తప్పు కాదంటారా? ప్రజాప్రతినిధులు ఇట్లా మాట్లాడడం తప్ప ఒప్ప? నేనేమంటున్నా, కంపారిజన్ విత్ వాట్? చీక్స్ అనేది అబ్యూజివ్ వర్డ్ కాదు, లేదా రోడ్స్ అనేది అబ్యూజివ్ వర్డ్ కాదు. నేనేమంటున్నా, ఇప్పుడు మాట్లాడుతూ అంటాను, నేనేం మాట్లాడతానంటే, అరే రోడ్లన్నీ ఎట్లున్నాయా, నీ గడ్డం ఒలిగే పిచ్చిరి ఉన్నాయి అని అంటాం రేవంత్ రెడ్డి గారిని అంటాను. అది రాంగ్ కామెంట్ అవుతుందా? సో ఏదన్నా నవ్వినా కానీ తర్వాత భాషలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని భాషలు, రేవంత్ రెడ్డి ఎన్ని మాట్లాడుతున్నారు. సో అనేక మందిని మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళ భాష మాట్లాడినప్పుడు ఒకటి, బీజేపీ మాట్లాడితే మాత్రం అదే మాటల మీదనే పోవాలి. ఎందుకంటే వీళ్ళ చేతలు ఏం లేవు కదా, గతంలో చేసినవి చెప్పుకోవడానికి ఏం లేవు. సో గతంలో రోడ్లు ఏ రకంగా ఉండే మనం చూసినాం. ఈరోజు రోడ్లు హైవేలు ఏ రకంగా అవుతూ ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఏ రకంగా అవుతూ ఉన్నాయి. నిన్ననే చెర్లపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా మేము ఓపెన్ చేసినాం. ఇవాళ 20,000 కోట్లతోని రైల్వే స్టేషన్, తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించినాం. ఇవాళ రేవంత్ రెడ్డికి సపోర్టివ్ కాదా? ఇవాళ నువ్వు 10 మంది కార్యకర్తలతో వచ్చినావు. రేపు బీజేపీ తలుచుకుంటే మాకున్నటువంటి కార్యకర్తలు అనేక మంది, ఇవాళ బీజేపీ తెరువు వస్తే అనేక సంస్థలు, మేము లాఠీ ఎత్తితే మీరు బతకగలుగుతారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? నేను అదే అంటున్నా. నేను ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు మేము కూడా ముందుకు వచ్చినాం అనుకో, ఇవాళ ఈడ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? నేను ఏమంటున్నా అంటే, ఇంకా అసలు ఇది శాంపిల్ అనుకుంటా. మా మీదకి వస్తారా? మా హెడ్ ఆఫీస్ మీదకి వస్తారా? మేము నిబద్ధతతో దేశం అభివృద్ధి కోసం పోరాడేటటువంటి పార్టీ ఆఫీస్ మీదకి వస్తారా? ఎంత ధైర్యం, ఎంత దమ్ము! ఇవాళ మేము శాంతిని ప్రేరేపిస్తాం, మేము ఒక ఆధ్యాత్మిక భావంలో ఉండేటోళ్ళం, శాంతిని ప్రవచించేటోళ్ళం. ఇవాళ విశ్వవిఖ్యాత గురువు ఎందుకు అవుతా ఉన్నారు అన్ని దేశాలలో? శాంతికి చిహ్నం మోడీ గారు కాబట్టి ఆగున్నాం కాబట్టి ఇవాళ మేమే కళ్ళు తెరిస్తే నీ గాంధీ ఆఫీస్ భవనం మొత్తం భస్మమైపోతుంది. ఎందుకు ఇవన్నీ? రేవంత్ రెడ్డి గారు నీకు పనులు చేతగాక నువ్వేం చేయని బయటకు వస్తాయేమో అని ఇటువంటిది చేసి స్టేట్ మీడియా అంతా ఇటువైపు తింపేసి ఇంకా నేను ప్రజలకు ఏవి ఇవ్వకపోయినా మేము ఊకుంటామని అనుకుంటున్నాము. రేపు రాబోయే కాలంలో నువ్వు చెప్పిన అబద్ధాలు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని ఉన్నాయి, నువ్వు ఏ రకంగా నెరవేర్చినావు అవన్నీ తీసి అవి చర్చకు రాకుండా చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు.
సో డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ డైవర్షన్ కోసమే ఆఫ్ పాలిటిక్స్ దీంట్లో ఏం లేదండి. దాంట్లో ఎక్కడో ఢిల్లీలో ఒక కామెంట్ వచ్చింది, వారు దీన్ని వెనకకు తీసుకున్నారు వాక్యాల్ని. ఆ వాక్యాల మీద, అది కూడా రోడ్ల అభివృద్ధిని కంపేర్ చేస్తూ అన్న మాటల మీద గీడ తెలంగాణలో బీజేపీ పార్టీ ఆఫీస్ మీదకి రావడం ఏంది? నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఇవి కాపాడాల్సింది నువ్వు కదా. నీ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? గాంధీ భవన్కి వాళ్ళు కట్టెలు పట్టుకొని వస్తుంటే నీకు తెలియదా నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? నీ పార్టీ ఆఫీస్లో పెడతారు కదా, మీ వాళ్ళ మీదనే సీనియర్స్ మీద పెడతా ఉంటావు కదా. అట్లనే ఈ కార్యకర్తల మీద పెట్టవా? ఇవాళ నువ్వు ఇట్లా వస్తున్నారని తెలిస్తే, ఇవాళ మేము తలుచుకుంటే ఇవాళ వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత? కాంగ్రెస్ పార్టీ తెలిసి తెలియని వాళ్ళు వచ్చి మేము ఏదైనా రిటాలియేట్ చేస్తే ఈరోజు ఆ కార్యకర్తలు ఎట్లా ఇబ్బంది అయితే, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా. అనవసరంగా మీరు ఎక్కడో జరిగిన వ్యాఖ్యలకు, ఢిల్లీలో జరిగిన వ్యాఖ్యలకు తెలంగాణకు సంబంధం ఏందండి? అక్కడ లేదా నీ పార్టీ? గీడనే ఉందా? అంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఈడ కార్యకర్తలు చేస్తే ఏం కాదని అనుకుంటున్నావా? నువ్వు ఇటువంటి పిచ్చి పనులతో టైంపాస్ చేస్తే మాత్రం రాబోయే కాలంలో జల్దీ కాంగ్రెస్ పార్టీకి నూకలు జల్తాయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.